హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి తోటకూర అయితే చేస్తున్నాను. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా ఇలాగైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 2 స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. కొన్ని 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకుందాము. నువ్వులు కూడా వేసుకొని కొంచెం వేయించుకుందాము. ఇలాగ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాము. వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము. ఇవి కాస్త అటు ఇటు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇవి కాస్త పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామంటే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు కూడా చూసి వేసుకోండి. మనం తోటకూర చేస్తున్నాం కదా, ఉప్పు తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందాము. ఇది పక్కన గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము. అంతలోకి ఈ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తోటకూర 1 కట్ట తీసుకుంటున్నాను. పెద్ద సైజు కట్ట 1 తీసుకొని చిన్నగా, ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి తోటకూర. అప్పుడే బాగా వేగుతుంది. 1 కట్ట తోటకూర తీసుకొని 3 సార్లు 4 సార్లు కడిగేసుకోవాలి. ఇసుకుంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలి. ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాము. పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి తోటకూర. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం టమాటో ఇదంతా ఉంది కదా, ఈ గ్యాస్ మీద పెట్టేసుకొని వేయించుకుందాము. చూసారు కదా, టమాటో అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూను కారం వేసుకుందాము. 1 స్పూను ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా, మనం ఇందాక పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇలాగ చేసుకోవటం వల్ల తోటకూర అనేది బాగుంటుంది. మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అంతలోకి మనకి తోటకూర అనేది ఫ్రై అయిపోయింది కదా, చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ తోటకూర అనేది ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని సిమ్లో పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదు. మధ్యలో ఒకసారి కలుపుకుందాము, లేదా అడుగు పడుతుంది. ఇదిగోనండి, ఈ విధంగా ఉడకాలి. ఇంకొంచెం ఉడికించుకుందాము. మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. ఇదిగోనండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయినట్టే కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.